ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. రథసప్తమి రోజున కొత్తగా చేసే వాళ్ళకి, మొదటిసారిగా చేసే వాళ్ళకి చాలా సందేహాలు ఉంటాయి కదా. వాళ్ళందరి కోసం ఈ వీడియో చేయడం అయితే జరిగింది. రథసప్తమి పూజ చేసుకోవడానికి చిక్కుడు రథం పెట్టుకొని పూజ చేస్తారు కదా. ముందుగా అయితే దాన్ని సిద్ధం చేసుకోవాలి. ఒక పెద్ద పీట తీసుకొని దాన్ని శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసుకొని పీట మొత్తం పసుపు పూసేసుకోవాలి. ఈ సంవత్సరం 2024 రథసప్తమి ఏ రోజున చేసుకోవాలి అనేది చాలామందికి సందేహంగా ఉంది కదా. ఫిబ్రవరి 15వ తారీఖు లేకపోతే 16వ తారీఖు అనేది రథసప్తమి పూజ చేసుకునేది. సప్తమి ఎప్పుడైతే ప్రారంభమవుతుందో అది ప్రారంభం అయినప్పటి నుంచి ముగింపులోపు చేసుకుంటారనమాట. ఈ సంవత్సరం అయితే ఫిబ్రవరి 15వ తారీఖున మధ్యాహ్నం 12:10 ప్రారంభం కానుంది. తిరిగి ఫిబ్రవరి 16వ తారీఖున ఉదయం 8:54 సప్తమి తిథి ముగింపు అవుతుంది. అందుకని సూర్యభగవానుడికి ఎప్పుడైనా సరే ఉదయం పూటే చేస్తాం కాబట్టి 16వ తారీఖు ఉదయమే చేసుకోవాలి. పసుపు మొత్తం పీటకి ఈ విధంగా పూసుకున్న తర్వాత బియ్యం పిండితో రథం ముగ్గు వేసుకోవాలి. రథం ముగ్గు కూడా ఒక చక్రం ఉన్న రథం వేసుకోవాలి. రథసప్తమి అని ఎప్పుడు అంటారు అంటే మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథిని రథసప్తమి అని అంటారు. దీనినే ఆరోగ్య సప్తమి, అచల సప్తమి, సూర్య సప్తమి అని కూడా అంటారు. ఈ రోజున ముఖ్యంగా ఏంటంటే సూర్యుడు ఉత్తరం దిక్కున వాలటం మొదలు పెడతాడు. అప్పటి నుంచి మాఘమాసం ప్రారంభమవుతుంది. ఆ రోజున సూర్య భగవానుడు జన్మించిన రోజు అని చాలా పవిత్రమైన రోజుగా భావిస్తూ ఉంటాము. సూర్యదేవుని వాహనం రథం కాబట్టి రథం ముగ్గు వేసుకొని దానిపైన చిక్కుడు కాయలతో రథాన్ని చేసుకొని మనం ఇలా పూజిస్తూ ఉంటాము. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా సూర్యోదయం కంటే ముందుగానే నిద్ర లేచి ఇంటిని శుభ్రపరచుకోవాలి. తర్వాత కాలకృత్యాలు తీర్చేసుకొని తలస్నానం చేయాలి. ఆ రోజున తలస్నానం చేసేటప్పుడు తలపైన, భుజాలపైన 7 జిల్లేడి ఆకులు, రేగి ఆకులు, రేగి పళ్ళను పెట్టుకొని స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల 7 గుర్రాల రథంపై పయనించే సూర్యుని దయతో 7 జన్మలలో చేసిన పాపాలు, 7 రకాల వ్యాధులు తొలగిపోతాయి. ఈ రోజున నది స్నానం కూడా చేస్తే చాలా మంచిది. రథసప్తమి రోజు ముఖ్యంగా పఠించవలసిన 3 మంత్రములు: ఓం సూర్యాయ నమః, ఓం ఖగాయ నమః, ఓం పూషాయ నమః. రథసప్తమి రోజు ఈ 3 నామములను పఠించటం వల్ల ఆరోగ్యం, జ్ఞానం, సకల శుభములు కలుగుతాయని ఈ మంత్రాన్ని పఠించుకుంటూ పూజ చేసుకోవాలి. బియ్య పిండితో రథం ముగ్గు వేసిన తర్వాత రథం పైన పసుపు, కుంకుమ వేసుకోవాలి. పూజ చేసుకునేటప్పుడు ఆ సమయంలో ఖచ్చితంగా మన నుదిటిన పైన కుంకుమ బొట్టు ఖచ్చితంగా పెట్టుకోవాలి. లేదా విభూది బొట్టు అయినా సరే తప్పనిసరిగా ధరించుకొని పూజ చేసుకోవాలి. పూజ చేసేటప్పుడు ఒక చేతితో ఎప్పుడూ నమస్కరించకూడదు. 2 చేతులను జోడించుకొని భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి నమస్కరించుకోవాలి. చాలామందికి ఉన్న మరొక సందేహం ఏమిటంటే రథసప్తమి రోజున పూజ ఎక్కడ చేసుకోవాలి అనేది కూడా ప్రశ్నగా ఉంది. ఫిబ్రవరి 16వ తారీఖున శుక్రవారం వచ్చింది కాబట్టి తులసి కోట ఉన్నట్లయితే మీ ప్రాంగణంలో ఆ తులసి కోట దగ్గర మనం ఈ పూజ అనేది చేసుకోవచ్చు. మనం పూజ చేసుకున్న ప్రదేశంలో సూర్యకిరణాలు పడే విధంగా మనం పూజ చేసుకోవాలి. తులసమ్మ తల్లి అంటేనే లక్ష్మి, పార్వతి, సరస్వతి ఈ ముగ్గురి సమష్టి రూపం. శుక్రవారం రోజున రథసప్తమి వచ్చింది కాబట్టి ఆ మహాలక్ష్మిని ఆరాధిస్తూ తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకోండి. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది.
ఈ విధంగా ఇక్కడ రథసప్తమి రోజున పూజ చేసుకోవటానికి ముందుగానే మన దేవుడి గుడిలో నిత్య దీపారాధన ఎలా చేసుకుంటామో అదే విధంగా ఆ రోజు కూడా ఉదయాన్నే దేవుడి గుడిలో ముందుగా పూజ చేసుకోవాలి. దేవుడు పటాలు అన్నిటికీ గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకుని పూలతో అలంకరించుకొని పండ్లు సమర్పించుకొని నైవేద్యం కూడా చేసి పెట్టుకోవాలి. మన పూజ గదిలో నిత్యం చేసుకునే దీపారాధన చేసుకున్న తర్వాతే బయట ఈ రథసప్తమి పూజ ప్రారంభించుకోవాలి. ఈ చిక్కుడు రథం ఎలా తయారు చేసుకోవాలి అనేది సపరేట్గా ఒక వీడియో ఛానల్లో అప్లోడ్ చేశాను. ఆ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. ఆ వీడియోలో చూడండి, చాలా సులువుగా ఎలా తయారు చేసుకోవచ్చో ఆ వీడియోలో పోస్ట్ చేశాను. 7 చిక్కుడు కాయలతో రథం ఎందుకు చేస్తాం అనేది కూడా చాలామందికి సందేహం ఉండవచ్చు. సూర్య భగవానుని రథానికి 7 గుర్రాలు ఉంటాయి కాబట్టి వాటి ప్రతీకగా 7 చిక్కుళ్లను పెడతాము. అలా పెట్టుకొని చిక్కుడి రథం తయారు చేసుకొని రథసప్తమి రోజున పూజకి ఉపయోగిస్తాము. రథసప్తమి రోజున పూజ చేసుకునేటప్పుడు సూర్య భగవానుని చిత్రపటం కానీ విష్ణుమూర్తి చిత్రపటం కానీ పెట్టుకొని పూజ చేసుకోవాలి. సూర్య భగవానునికి ముందు దీపారాధన చేసుకోవటానికి ఈ విధంగా ఒక ప్లేట్ తీసుకోవాలి. ఇత్తడి ప్లేట్ కానీ రాగిది కానీ వెండిది కానీ ఏదైనా సరే మీకు అందుబాటులో ఉన్న ఒక ప్లేటు శుభ్రం కడిగి ఆ ప్లేటుని తుడుచుకొని ఆ ప్లేటు పైన గంధము బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకొని వాటిపైన జిల్లేడి ఆకులతో వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలి. ఈ జిల్లేడి ఆకుల పైన కూడా గంధం పెట్టుకోవాలి. కుంకుమ బొట్లు కూడా పెట్టుకోవాలి. గ్రహాలు అన్నిటికీ అధిపతి సూర్య భగవానుని కాబట్టి రోజు ఉదయాన్నే లెగిచి సూర్య భగవానునికి నమస్కరించుకుంటూ సూర్య నమస్కారాలు చేసుకుంటే ఆరోగ్యం చాలా బాగా మెరుగుపడుతుంది. జిల్లేడి ఆకుల పైన దీపారాధన చేసుకోవటానికి దీపారాధన కుంది కానీ ప్రమిద కానీ తీసుకోవాలి. వాటికి కూడా గంధము కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఈ జిల్లేడి ఆకుల పైన ముందుగా మనం గోధుమలను వేసుకోవాలి. గోధుమలు అంటే సూర్య భగవానుడికి ఎంతో ప్రీతికరమైనవి. అందుకని ఈ విధంగా దీపారాధన చేసుకోవడానికి కిందన గోధుమలను వేసుకోవాలి. గోధుమలను ఇంటికి తెచ్చుకునేటప్పుడు కూడా మంచి రోజు చూసుకొని గోధుమలను తెచ్చుకొని వాటిని మట్టి గడ్డలు అవేమీ లేకుండా శుభ్రపరచుకున్నాక అప్పుడు భగవంతుణ్ణి తలుచుకుంటూ ఈ విధంగా ప్రశాంతంగా పక్కన ఒలికిపోకుండా భక్తి శ్రద్ధలతో నిదానంగా గోధుమలను వేసుకున్న తర్వాత ఇలా దీపారాధన కుంది పెట్టుకోవాలి. దీపారాధన చేసుకోవటం కోసం అందులో ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోండి, చాలా మంచిది. ఒకవేళ ఆవు నెయ్యి లేనట్లయితే నువ్వుల నూనెతో అయినా సరే చేసుకోవచ్చు. ఎరుపు వర్ణంతో ఉన్న దుస్తులను ధరించుకొని పూజ చేసుకోవాలి. దీపారాధన చేసుకోవడానికి ఇప్పుడు ఒత్తులకి కూడా కొంచెం కుంకుమ అద్ది ఒత్తులు వేసుకోవాలి. సూర్య భగవానునికి నైవేద్యంగా ఆవు పాలతో చేసిన పాయసం చేసుకోవాలి. చిక్కుడు ఆకుల పైన ఈ విధంగా నైవేద్యం స్వామివారికి సమర్పించుకోవాలి. ఆవు పాలుతో పొంగలి చేశాను, అది కూడా వీడియో అప్లోడ్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఎవరైనా తెలియని వాళ్ళ కోసం అవసరమైతే ఆ వీడియో చూడండి. దీపారాధన ఎప్పుడైనా సరే మనం దీపం వెలిగించేటప్పుడు
ఏకవత్తి హారతి కానీ కడ్డీలతో కానీ మనం దీపారాధన చేయాలి. అగ్గిపెట్టి మాత్రం వాడకూడదు. మనం ఈ పూజ చేసుకుంటున్నంతసేపు స్వామివారి కోసం సూర్యాష్టకం, ఆదిత్య హృదయం, సూర్య చాలీస వీటిని పఠించుకుంటూ మనం ఈ పూజ చేసుకుంటూ ఉండాలి. రథసప్తమి రోజున ముఖ్యంగా ఆ రోజున గోధుమలు కానీ, బెల్లం కానీ, పాలతో చేసినటువంటివి కానీ ఏవైనా సరే దానం చేయటం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా మనం స్వామివారికి నైవేద్యం ఆవు పాలతో చేసిన నైవేద్యం ఉంది కదా, వాటిని కూడా 11 మందికి పంచిపెట్టడం చాలా మంచిది. ఆ ఆవు పాలతో చేసిన నైవేద్యంలో పోపు లాంటివి ఎటువంటివి వేయకూడదు. మామూలుగా పొంగలి చేసేటప్పుడు అందులో జీడిపప్పు, కిస్మిస్ నేతిలో వేయించుకొని వేస్తుంటాం కదా, అలాంటివి సూర్యభగవానునికి నైవేద్యంగా పెట్టేటప్పుడు అలాంటి పోపు వేయకూడదన్నమాట. అంతేకాకుండా ఆ రోజున నూనెతో చేసిన ఎటువంటి పదార్థాలు తినకూడదు. స్వామివారికి కూడా నూనెతో చేసిన పదార్థాలు నైవేద్యంగా పెట్టకూడదు. కొన్ని పండగలకి నూనెతో చేసినవి గారెలు, పూర్ణాలు లాంటివి నైవేద్యాలు సమర్పించుకుంటూ ఉంటాం కదా, సూర్యభగవానునికి మాత్రం అటువంటి నైవేద్యాలు చేయకూడదు. ఈ రోజున మరొకటి ముఖ్యంగా చేయవలసినది ఏంటంటే, ఆ సూర్యభగవానునికి నది లేదా కాలువ లేదా ఇంటి బయట ఎక్కడన్నా సరే రాగి చెంబులో నీళ్లు పోసి 3 సార్లు అర్ఘ్యం ఇవ్వాలి. ఇలా చేయటం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా సరే తొలగిపోతాయి అని చెప్పేసి గట్టి నమ్మకము. ఖచ్చితంగా ఈ పని మాత్రం కంపల్సరీగా చేయాలి. ఈ రోజున స్వామివారికి కూడా ఎర్రటి గులాబీ పూలు కానీ, మందార పూలతో కానీ పూజ చేయటం అనేది చాలా మంచిది. అదేవిధంగా అక్షంతలలో కూడా కొంచెం కుంకుమ వేసుకొని ఈ కుంకుమ కలిపిన అక్షంతలతో పూజ చేసుకోవటం అనేది చాలా మంచిది. ముఖ్యంగా పిల్లలు లేని వాళ్ళు గుమ్మడికాయ దానం చేయటం వల్ల కూడా సంతానం కలుగుతుంది అని చెప్పేసి పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. ఈ రోజున సూర్యభగవానునికి గోధుమ రవ్వతో చేసిన నైవేద్యం కూడా పెట్టొచ్చు, చాలా మంచిది. గోధుమలు సూర్యభగవానునికి ప్రీతికరమైనవి కాబట్టి గోధుమ రవ్వతో చేసిన నైవేద్యం కూడా పెట్టవచ్చు. అదేవిధంగా ఆవు పాలతో చేసిన పాయసం కూడా పెట్టచ్చు. ఈ విధంగా మనం సూర్యభగవానుని ఆరాధిస్తే ముఖ్యంగా ఆరోగ్యం, విద్యోన్నతి, ఉద్యోగోన్నతి బాగా కలుగుతాయి. స్వామివారికి నైవేద్యం పెట్టిన తర్వాత ఈ సూర్యాష్టకము, ఆదిత్య హృదయము లాంటివి చేసుకున్న తర్వాత స్వామివారికి హారతి ఇచ్చుకోవాలి. చాలా సులువుగా ఈ విధంగా మనం రథసప్తమి రోజున పూజ చేసుకోవచ్చు. ఇంకా ఏమన్నా పూజకు సంబంధించిన సందేహాలు ఏమన్నా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఫ్రెండ్స్కి కానీ యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే వీడియోని షేర్ చేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ఎండ్. థ్యాంక్ యూ.